130 కిలోమీటర్లు వచ్చాం దుబాయ్ నుండి. అరే కూర వండుకున్నావా? ఫిష్ కూర వండుకున్నావా? అమ్మ వీడు ఆగట్లా. రిటర్న్ వస్తాం కదా ఇటు, అప్పుడు వెళ్ళొచ్చు. ఈరోజు మ్యాంగ్రూ సెంటర్కి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇది షార్జాలో ఉంటుంది. మేమున్న దుబాయ్ ఏరియా నుండి ఇది దాదాపు 120 కిలోమీటర్లు ఉంటుంది. వెళ్ళే రూట్ అయితే ట్రావెల్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. ట్రావెలర్స్కి అయితే చాలా బాగా నచ్చింది. అండ్ రూట్ కూడా కొండల మధ్యలో నుండి సూపర్ ఉంటుంది. మొత్తం క్లియర్గా చూపిస్తాను. అండ్ అలాగే దుబాయ్ చాలామంది ఎడారి ప్రాంతం అలా అనుకుంటారు కదా, సో ఒక్కసారి వీడియో కంప్లీట్గా చూడండి. ఆ తర్వాత మీ టోటల్ ఒపీనియన్ అయితే మారిపోయింది. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మొత్తం ప్యాలెస్లతో నింపేసాడు, రోడ్లు వేసాడు దానికోసమే సపరేట్గా. ప్యాలెస్ అది పెద్ద ప్యాలెస్, ఇది వాటర్. అదే వాటర్, అదే అంట ఆర్క్ లాగా ఉంది, సపరేట్ దానికోసం కట్టిస్తుంటాడు. తెలియదు కొంచెం ఉన్నది. మొబ్బు అయితే ఒకటి బాగా పట్టింది. సంకేత్ సంకేతం అంటే ఎంత బాగా ఇస్తాను అన్న. ఇటు బాగుందా? మైనింగ్ చేసి మొత్తం గొల్లగొల్ల కూడా వేసాడు, కార్పెట్లు వేసాడు, కానీ ఇడు ఊరు అవతాలు చేసాడు. ఆడు ఊరు మధ్యలో చేసాడు. ఫోన్ తీ పక్కన పెట్టు, చిరిపడేస్తా. లేకపోతే రోడ్డు బాగా వేసాడు, బాగా హైట్ లేదు. అక్కడ యాక్సిడెంట్ అయింది, బస్ యాక్సిడెంట్. బాల్తో పడింది ఇక్కడ, 9 మంది చేసిపోయారు. యాక్షన్ మూవీ కదా. ఈ కోటల కన్నా మా ఈ బాగుంటుంది. కొండపల్లి కోట పెద్దగా ఉంటుంది. వెళ్ళారు, పైకి ఎక్కారు అన్న. మనుషులు ఉంటారు, వెళ్తారు. కోట కదా, ఫ్యామిలీ. పుజారా, వెల్కమ్ టు పుజారా. క్లౌడ్స్ బాగుంది, వ్యూ కూడా బాగుంది. ప్యాలెస్ ఏముంది, ప్యాలెస్ కదా, గవర్నమెంట్ అనుకుంటా. సూపర్ ఉంది. దాని ముందు వ్యూ యూనివర్సిటీయా, సెంట్రల్ మెన్స్ కాలేజ్, యూనివర్సిటీ ఆఫ్ కల్బా.
మెన్స్ కాలేజ్ ఉంది, దానికి తోడు వ్యూ బాగుంది ఎదురుగా. నూట 30 కిలోమీటర్లు వచ్చాం దుబాయ్ నుండి ఫుజైరా అని. ఇది ఒమన్ బార్డర్ దగ్గర. వ్యూ బాగుంది కొండలో. ఏంటి ఎక్కడున్నాయి? ఫిషా? దీంట్లో ఉంది క్రాబ్సా? ఈ కనపడుతున్నా కొడుకున్నాము క్రాబ్ పెట్టాడు. డిఫరెంట్గా ఉంది. అంటే దగ్గర చూస్తుంటా గబ్బలో ఫోటోలు. నేను వీడియోనే తెస్తున్నాను, ఫోటోలు ఎందుకు తీసుకోకూడదు? వీడియోలో మనం కూడా దాస్ ఏమన్నా అరే కూర వండుకున్నావా? ఫిష్ కూర వండుకున్నావా? అమ్మ వీడు ఆగట్లే అసలు. ఏంటమ్మా? దా దా ఎత్తుకుంటుందా? అదిగో ఫిష్, ఇగో ఫిష్, ఇగో ఫిష్లు. ఫిష్లు చూసావా? పెద్ద పెద్దగా ఉన్నాయి. అయ్యో అయ్యో
అమ్మాయి చూడు గోపిష్. ఇది చూడు, ఇది బాగుంది, డిఫరెంట్గా ఉంది. ఇది బాక్స్ ఫిష్ లాగా. చూడు డిఫరెంట్ డిఫరెంట్ ఫిష్లు ఉన్నాయి కదా. అమ్మో హాయ్ చెప్పు వాటికి, హాయ్ చెప్పు. హాయ్ ఫిష్ ఎటు వెళ్దాం? అమ్మో చిన్న చేపలు చూడు, ఇగో చిన్న చేపలు, చిన్న చిన్న చేపలు. అద్దరు పోయి మనం ఎక్వేరియం తీసుకున్నాం. ఉన్నాయి అనుకో, నీకు దోలు తీరిపోతుంది. ఈ ఎంత పెయిన్ వస్తాయి అంటే గుచ్చుకుంటే. ఇగో చూడు వాము కదులుతాయి. ఎందుకు కదలు చూడు. అయ్యో ఆ వామును చూసాము ఎంత పెద్దగా ఉన్నాయి. వామ్స్ లేకపోతే ఇండియా మీద కదులుతాయి. ఇదిగో నత్త నత్త చూడు ఎట్ట నత్త. హబీబీ అదరా హబీబీ పరిగి 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 క్లాసులు చెప్తారా వీటి గురించి. అత్త ఫోటోలు బాగా వస్తాయి అత్త, బాగుంది సీన్. ఇంకా వీడియోలో తెలిసిపోతుంది. ఇగో టాటాయిస్ రా, నీ టాటాయిస్లు, నీ టాటాయిస్. ఒక చేప అయ్యో పెద్దది. అమ్మో తలకే లేపింది చూడు. దా గట్టి బిలు. అమ్మో ఇది వచ్చింది చూడు, బయటకు వచ్చింది. అమ్మో బయటకు వచ్చింది. అదిగో ఇగో బయటకు వచ్చింది చూడు. ఇక చేపలు చూడు. అమ్మా అయ్యా అయ్యా చేప తాతయ్స్. అరే నీ చేప ఇదికోరా. అరే గుండు నీ చేప ఇదికోదా. ఇక్కడ ఒకటే ఉందండి, అక్కడ ఉంది, పెద్దది ఉంది. చేపలు రే నివి 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 వేయకూడదు ఇసుక వేయకూడదు. దా ఇట్రా అట అది ఎక్కుదామా, పద అటు వెళ్దాం పద. ఏం చేస్తున్నావు అమ్మా? ఇసుక వేయకూడదురా, ఇసుక తీసి వదిలేసేయమ్మా. మంచోడు ఇదా అటు వెళ్దాం. అగో అమ్మ వెళ్తుంది చూడు నిన్ను. అదిగో అమ్మో రా. అయ్యో అయ్యో టాటాయిస్ అయ్యో పెద్ద టాటాయిస్. అటు వెళ్దా అమ్మ వెళ్తుంది చూడు. ఫోటో అంటే దిగుపా. కార్లో ఉన్నాయి. సముద్రంలో బాగుంది. ఇట్రా పద లే. దారా బోర్డ్ హైడం పెట్టాడు. బోర్డ్స్ ఎక్కడండి యూ
రిటర్న్ వస్తాం కదా ఇటు, అప్పుడు వెళ్ళొచ్చు. బాగుంది ప్లేస్. మట్టి వస్తాను, మట్టి బొక్కలన్నా నీళ్ళు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మనకి బంకమట్టి ఉంటుంది చూసా, ఆ టైప్. ఊర్లో దాన్ని